డేటా క్యాప్చర్ టూల్ వినియోగంపై గైడెన్స్ వీడియోకు స్వాగతం. మెంబర్ ల్యాన్ డీటెయిల్స్. మునుపటి వీడియోలో మనం మెంబర్షిప్ గురించి చర్చించాము. ఇతర మాడ్యూళ్లకు వెళ్లే ముందు సభ్యులందరి డేటా ఎంట్రీని పూర్తి చేయాలి. మెంబర్షిప్ మాడ్యూల్ తర్వాత మనం మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ మాడ్యూల్కి వెళ్దాం. ఈ వీడియోలో DC2లో మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో డిస్కస్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మెనూ బార్ నుండి మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ మాడ్యూల్పై క్లిక్ చేయండి. సిస్టమ్ మెంబర్ లిస్ట్ను బ్రాంచ్ పేరు, అడ్మిషన్ నెంబర్, మెంబర్ పేరు, పాస్బుక్ నెంబర్, స్టేటస్ మరియు యాక్షన్ వివరాలతో చూపుతుంది. యాక్షన్ కాలంలోని పెన్సిల్ గుర్తు రోలోని ల్యాన్ డీటెయిల్స్ సవరించడానికి యూజర్కి అనుమతిస్తుంది. మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ లేబుల్ స్క్రీన్ యొక్క టాప్ లెఫ్ట్న చూడవచ్చు. దీని క్రింద మనం ఇప్పటి వరకు యాడ్ చేసిన మొత్తం ప్రొఫైళ్ల సంఖ్యను చూడవచ్చు. డ్రాప్ డౌన్ యారో ఉపయోగించి ఇప్పటి వరకు క్యాప్చర్ చేసిన భూమి వివరాల స్థితిని తెలుసుకోవడానికి స్టేటస్ ట్యాబ్ ఉంది. స్టేటస్ ట్యాబ్ తర్వాత సభ్యుల ల్యాన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి సెర్చ్ ట్యాబ్ అందుబాటులో ఉంది. మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ డేటాను చూడడానికి సెర్చ్ ట్యాబ్ తర్వాత వెరిఫై బటన్ ఉంది. మెటా డేటా డౌన్లోడ్, మాస్టర్ డేటా డౌన్లోడ్, టెంప్లేట్ డౌన్లోడ్ మరియు డాక్యుమెంట్లో అప్లోడ్ చేయడానికి ప్లస్ సైన్ కోసం ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ బటన్ను ఉపయోగించాలి. మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ నివేదికను చూడడానికి డౌన్లోడ్ బటన్ని ఉపయోగించాలి. మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ కొత్త రికార్డును యాడ్ చేయడానికి యాడ్ బటన్ ఉపయోగించబడుతుంది. ల్యాన్ డీటెయిల్స్ కొత్త రికార్డును యాడ్ చేసినప్పుడు మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా చేయబడ్డాయి అనే మెసేజ్ వస్తుంది. మెటాడేటా డౌన్లోడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇది PDF డాక్యుమెంట్ను చూపుతుంది. ఇది ప్రతి కాలంలో డేటాను ఫిల్ చేయడానికి మరియు క్యాప్చర్ చేసే విధానాన్ని వివరిస్తుంది. ఉదాహరణకు టెక్స్ట్ లేదా న్యూమరిక్ లేదా ఆల్ఫా న్యూమరిక్తో డేటాని ఎలా ఫిల్ చేయాలి అనే విషయం వివరిస్తుంది. మాస్టర్ డేటా డౌన్లోడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇది డ్రాప్ డౌన్ యారోతో ప్రతి ఫీల్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న వివరాలను కలిగి ఉన్న ఎక్సెల్ ఫైల్ని చూపుతుంది. టెంప్లేట్ డౌన్లోడ్ బటన్ అనేది మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ రికార్డ్ చేయడానికి ఖాళీ టెంప్లేట్ను డౌన్లోడ్ చేసే ఆప్షన్. బల్క్లో డేటాను డౌన్లోడ్ చేసిన ఖాళీ టెంప్లేట్లో ఫిల్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ని యాడ్ చేయడానికి ఇదే అప్లోడ్ చేయవచ్చు. సేవ్ చేసిన ఫైళ్లను బ్రౌజ్ చేయడానికి మరియు అప్లోడ్ చేయడానికి అప్లోడ్ డాక్యుమెంట్ ట్యాబ్ ప్లస్ గుర్తుతో ఇవ్వబడింది. వెరిఫై చేసిన సభ్యుల భూమి వివరాలను జోడించడానికి యాడ్ బటన్ ఉపయోగించబడుతుంది. యాడ్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా స్క్రీన్ యాడ్ మెంబర్ ల్యాన్ డీటెయిల్స్ స్క్రీన్కి నావిగేట్ చేస్తుంది. కుడివైపున యాడ్ చేసిన మునుపటి రికార్డ్ వివరాలను చూపించే బాక్స్ కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన లేదా స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ చూడడానికి డాక్యుమెంట్ ఐకాన్ ఉంది. అడ్మిషన్ నెంబర్ని ఎంచుకోవడం ద్వారా మెంబర్ పేరు, విలేజ్ పేరు, లోకల్ పేరు, అడ్మిషన్ తేదీ ఆటోమేటిక్గా పాపప్ అవుతాయి. డేటాను రికార్డ్ చేయడానికి పాస్బుక్ నెంబర్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మల్టిపుల్ పాస్ పుస్తకాల విషయంలో పాస్బుక్ నెంబర్ను మరియు ఖాతా బుక్ నెంబర్లను నమోదు చేయాలి. అన్ని పాస్బుక్ నెంబర్లను నమోదు చేసిన తరువాత తదుపరి ఫీల్డ్కు వెళ్ళడానికి మనం ట్యాబ్ కీని ఉపయోగించాలి. తదుపరి రో యొక్క కుడివైపున ఉన్న యాడ్ బటన్ పనిచేయడం ప్రారంభించబడుతుంది. డేటాను నమోదు చేయడానికి దీనిపై క్లిక్ చేయండి. ల్యాన్ డీటెయిల్స్ పూర్తిగా అంటే విలేజ్,
పాస్బుక్ నంబర్, సర్వే నంబర్, భూమి విస్తీర్ణం, సాగు భూమి, సాగులో ఉన్న భూమి, నేల రకం, భూమి రకం, నీటిపారుదల రకం, యాజమాన్య రకం, సరిహద్దులు మరియు ఎకరానికి భూమి విలువను ఫిల్ చేయడానికి కొత్త విండో పాపప్ అవుతుంది. పాపప్ విండోలో ఉన్న అన్ని ఫీల్డ్స్ పూర్తి చేసిన తర్వాత స్క్రీన్ కుడివైపునున్న సబ్మిట్ బటన్ పనిచేయడం ప్రారంభించబడుతుంది. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వివరాలు యాడ్ బటన్ క్రింద మునుపటి స్క్రీన్లో వరుసగా కనిపిస్తాయి. క్యాప్చర్ చేసిన ల్యాండ్ డీటెయిల్స్ను సవరించడానికి యాక్షన్ కాలంలోని పెన్సిల్ గుర్తు ఉపయోగించండి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మెంబర్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ పాపప్ అవుతుంది. దీంతో మెంబర్ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ గా ఎంటర్ చేయబడతాయి. నెక్స్ట్ వీడియోలో మనం డిమాండ్ డిపాజిట్స్ గురించి చర్చిద్దాం. ఈ గైడెన్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.